వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎనీ ఎగ్జామ్ ఇన్ఫర్మేషన్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, హాల్ టికెట్స్ కానీ, నెక్స్ట్ ఎగ్జామ్ కీ కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో ఈసీఐఎల్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది అండర్టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకో 7/2025 మనకు నోటిఫికేషన్ కూడా ఈ రోజే రిలీజ్ కావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ని మొత్తం పోస్టులు ఎన్ని, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మన ఛానల్కి వాట్సాప్ గ్రూప్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ, ఏఎల్పి, గ్రూప్ డి ఇలాంటి రైల్వేకి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే దాన్ని కూడా వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మొత్తం అంతా ఇక్కడ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, మిషనిస్ట్ మొత్తం ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసరికి ద అప్పర్ ఏజ్ ఆర్ క్యాండిడేట్ 27 years అండ్ 34/2025కి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ అదే ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకైతే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ద అప్లికేషన్ షుడ్ బి అంటే మీరు ఐటీ అయినా పాస్ ఉండాలి. నెక్స్ట్ మీకు అప్రెంటిస్ అయిపోయి ఉండాలి. ఇక్కడ విత్ ఎన్ఏసి ఆర్ మెట్రికులేషన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఐటీఐ సర్టిఫికేట్, అంటే మీకు ఐటీఐ 10th ప్లస్ ఐటీఐ లేదా మీరు 10th ప్లస్ అప్రెంటిస్ చేసి అయినా ఉండొచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసి రిజర్వేషన్ పోస్టులు, అంటే రిజర్వేషన్కి రిలేటెడ్ అంటే రిజర్వేషన్ టైపు మనకి ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రానిక్ మెకానిక్ రిజర్వేషన్ టైప్ చూసుకున్నట్లయితే ఇక్కడ యూఆర్కి ఎన్ని ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడైతే వీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్ మెకానిక్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 11, యూఆర్ 4, ఈడబ్ల్యూఎస్ అలా మీరు ఇక్కడైతే మొత్తం చూసుకోవచ్చు. మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలనుకుంటే నేను ఈ నోటిఫికేషన్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకైతే యాజ్ పర్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి 3 years అండ్ ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ద సెలక్షన్ మెథడ్ వచ్చి 2 stage సెలక్షన్, అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఒకటి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సిబిటీ ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళు ద వెయిటేజ్ ఆఫ్ సిబిటీ అండ్ ట్రేడ్ టెస్ట్ 85:15 ఎక్స్పెక్ట్, అంటే మీరు 50 marks ఈచ్ సెలక్షన్, 60 ఓవరాల్ సెలక్షన్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ఇంకోటి మనం చూసుకుని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే టెస్ట్ సిటీస్ ఇక్కడైతే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా ఈ సిటీస్లో అయితే వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా చూసుకున్నట్లయితే ట్రేడ్ టెస్ట్ గురించి ఇక్కడ అయితే వీళ్ళు ఇంటిమేట్ చేశారు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్, అంటే మీరు స్టేజ్ 1 క్వాలిఫై అయితే ట్రేడ్ టెస్ట్కి ఎప్పుడైతే వెళ్తారో ఆ టైంలో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ అయితే తీసుకెళ్ళాలి ఇక్కడైతే ఇచ్చారో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, నెక్స్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఐటీఐ మార్క్ షీట్, ఎన్టీసీ అప్లికేబుల్ ట్రేడ్ అంటే ఎన్ఏసి నేషనల్ ఆపరేటివ్ సర్టిఫికేట్, ఇవి ఇక్కడైతే ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ అయితే మీరు తీసుకెళ్ళాలి. లాస్ట్ ఆఫ్ ఆల్ అంటే లాస్ట్ మనకు వచ్చేసి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి దీనికి ఆన్లైన్లో అప్లై చేయాలి. నేను దీన్ని వెబ్సైట్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/6/2025, అంటే నెక్స్ట్ మంత్ 5 వరకు మనకైతే టైం ఉంది. ఇంచుమించు 20 days అయితే టైం ఉంది. ఈ లోపల మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే త్వరగా అయితే మీకు అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.